ఏం చేస్తూ వచ్చారంటే ఎప్పుడు కూడా నేను ఖాళీగా చూసింది లేదు. ఏ ఏ ఒక్క సంఘంకి వెళ్ళినా కూడా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు. ఎట్లా అంటే నైట్ ఎంతో ఎంతో టైం అయ్యేది తాత వచ్చేకి, అప్పుడు అమ్మమ్మ చూసుకుంటూ ఉండేవారు. అలాగా ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. కాబట్టి ఫుల్ బిజీగా ఉంటూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘాన్ని నిర్మించడం కొరకు, ఎప్పుడు కూడా రక్షించడం కొరకు, రక్షణ కొరకు వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి ఒక మార్గంలో మేమందరం కూడా వెళ్ళాలని మా కొరకు ప్రార్థన చేయండి. అంతే మాత్రం కాదు, నా ఒక జీవితంలో అమ్మమ్మ చేసిన ఒక ఆత్మిక విషయాలు చెప్పాలంటే, నా కొరకు ఎన్నోసార్లు ఎగ్జామ్లకి ప్రేయర్ చేస్తూ వచ్చింది. ఎలాగ చేసేదంటే, దేవా నన్ను ఏమైతే మా ఒక బిడ్డ చదువుతూ వచ్చాడో అవే రావాలి అని ప్రేయర్ చేస్తూ వచ్చేది. కాబట్టి నేను ఏమేమైతే చదువుకొని వెళ్తూ వచ్చానో అవే వచ్చేది ఎగ్జామ్లో. కాబట్టి ఆ ఒక ప్రార్థనకి అంత పవర్ఫుల్ ఉండేది. కాబట్టి తాతయ్య చనిపోయిన తర్వాత అమ్మమ్మతో ఎక్కువ ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని. కాబట్టి నేను ఆ ఒక ఆత్మీయ విషయాన్ని నేను నేర్చుకుంటూ వచ్చాను. నాకు అది ఎంతో మేలు అవుతూ వచ్చింది. తర్వాత విశ్వాసం గురించి చెప్తూ వచ్చేది. మేము ఇలా పరిచర్యలో ఉండేటప్పుడు విశ్వాసంలో జీవిస్తూ వచ్చాము, విశ్వాసంలో నడుస్తూ వచ్చాము అని చెప్తూ వచ్చేది. తర్వాత దేవుని యొక్క చిత్తము, మేము ఏది చేసినా కూడా, ఏ ఒక్క పరిచర్యలో ఏ ఒక్క సంఘంలో ఉన్నా కూడా దేవుని చిత్తానుసారంగా మేము చేస్తూ వచ్చేవాళ్ళం. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా చేసేవారం కాదు అని మాతో చెప్తూ వచ్చేది. తర్వాత కొన్నిసార్లు నేను అమ్మమ్మ కూర్చొని మాట్లాడేటప్పుడు క్యాలింగ్ ఫాంగ్ గురించి మాట్లాడుతూ వచ్చేది. కాబట్టి క్యాలింగ్ ఫాంగ్ అప్పుడు బక్సింగ్ తాత ఉన్నప్పుడు వెళ్తూ వచ్చేవారు. కాబట్టి అక్కడ హెవెన్ ఆన్ ఎర్త్ మేము చూసేవాళ్ళము అని చెప్తూ వచ్చేవాళ్ళం. కాబట్టి నేను ఎన్నోసార్లు అలాగా హెవెన్ ఆన్ ఎర్త్ నేను ఇంకా చూడలేకపోతూ వచ్చాను. అందుని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. తర్వాత మా ఒక బక్సింగ్ తాతతో ఎన్నో అనుభవాలు నాతో షేర్ చేసుకుంటూ వచ్చేది అమ్మమ్మ. కాబట్టి నేను అప్పుడు లేనని ఎంతో బాధపడుతూ వచ్చాను. అంతే మాత్రం కాదు, ఇనిమేట్స్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు చెప్తూ వచ్చేది. కాబట్టి వీళ్ళందరూ మన ట్రైనింగ్ గాడ్ సర్వెంట్స్, వాళ్ళందరూ సేవకులు అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి, మనల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి మర్యాద ఇస్తూ ఉండాలని చెప్తూ వచ్చేవారు. అంతే మాత్రం కాదు, ఇంకెన్నో విషయాలు అలాగా మాట్లాడుతూ వస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి బక్సింగ్ తాత, తర్వాత అమ్మమ్మ, నిసి అమ్మమ్మ ఎలాగైతే పరిచర్య రక్షించబడి ఎలాగైతే పరిచర్యకు వస్తూ వచ్చారో అందరికి తెలుసు. వాళ్ళు ఫస్ట్ జనరేషన్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. కాబట్టి తర్వాత తిమోతి తాత, గుడి అమ్మమ్మ సెకండ్ జనరేషన్తో ఉంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళు నలుగురు మా ఒక కుటుంబంలో 4 లంగర్లుగా ఉండేవాళ్ళు, 4 పిల్లర్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళకు ప్రార్థన ద్వారా మేము ఈ యొక్క స్థితిలో ఉంటూ వచ్చాం. వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా నేను ఇలాగా మాట్లాడుతూ గలుగుతూ వస్తున్నాను. కాబట్టి వాళ్ళు లేనప్పటికి కూడా అమ్మమ్మ ఏం చెప్తూ వచ్చేవాళ్ళంటే, ఈ యొక్క బైబిల్ని మీకు గిఫ్ట్గా ఇస్తూ వచ్చాను. ఈ యొక్క బైబిల్ని గిఫ్ట్గా ఇస్తూ వచ్చారు. బక్సింగ్ తాత ఈ యొక్క బైబిల్ని నా గిఫ్ట్గా ఇస్తూ వచ్చారు అని చెప్తూ వచ్చేవారు. కాబట్టి నా దగ్గర కూడా 3 బైబిల్ ఉంది. నిసి అమ్మమ్మ ఇచ్చిన బైబిలు, తిమోతి తాత ఇచ్చిన బైబిలు, గుడి అమ్మ ఇచ్చిన బైబిల్, 3 బైబిల్ ఉంది. బైబిల్ ఉంది. ఇలాగా దేవుని వాక్యము చదవాలి, దేవునితో నడవాలి, రోజు మెడిటేట్ చేయాలి, బైబిల్ని ప్రేమించాలి, బైబిల్ని చదవాలి, బైబిల్ని అనువాదించాలి, ప్రాక్టీస్లోకి తీసుకొని రావాలి అని చెప్తూ వచ్చేది అమ్మమ్మ. దాని తర్వాత మనకి ఎవరు బంధుమిత్రులు లేరు, ఎవరు స్నేహితులు లేరు. మనం చర్చికి వచ్చే వాళ్ళే మన బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీక బంధుమిత్రులు అని చెప్తూ వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క అమ్మమ్మ, నిసి అమ్మమ్మ, తర్వాత తిమోతి తాత, గుడి అమ్మమ్మ, బక్సింగ్ తాత లేనప్పుడు కూడా మీరందరూ మా బంధుమిత్రులుగా ఉంటూ ఈ యొక్క అమ్మమ్మ మహిమలు చేర్చబడిన తర్వాత వస్తూ వచ్చారు. అందుని బట్టి చాలా కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీకు అందరికీ. మా ఒక
కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే మేము ఇద్దరము, నేను తమ్ముడు చదువుతున్నాడు, నాది బీటెక్ అయిపోయింది. మా యొక్క భవిష్యత్తు కొరకు, తర్వాత మా యొక్క సేవపరచలు కొరకు అందరూ ప్రార్థన చేయండి. దాని తర్వాత మేము వీళ్ళతో సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ అయిపోయిందని మీరందరూ మా కోసం వస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క రిలేషన్ అలాగే మెయింటైన్ చేయబడుతూ రావాలి. ఎలాగైతే ఈ యొక్క నలుగురికి మీరు ఎలాగైతే వస్తూ వచ్చారో, ఎలాగైతే సహకరిస్తూ వచ్చారో, ఎలాగైతే నడిపించబడుతూ వచ్చారో, మా ఒక అన్ని కుటుంబాలకి, మా 3 కుటుంబాలు, జానీ మామ, మమ్మీ షారోను, తర్వాత చోటు మామ, ఈ యొక్క 3 కుటుంబాలకి అలాగే సహకరిస్తూ, అలాగే నడిపిస్తూ, మాకు ఆత్మీకంగా తల్లిదండ్రులుగా, బంధుమిత్రులుగా, తర్వాత స్నేహితులుగా, మా ఒక అమ్మమ్మ తిమోతి తాత చెప్పిన విధానంగా మీరు మాకు తోడుగా ఉంటూ నడిపిస్తూ రావాలని, గైడ్ చేయాలని మేము మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే మా కోసం ప్రార్థన చేయండి. తర్వాత వీళ్ళు అయిపోయారు, తర్వాత ఇంకెవరు లేరు, మాకు ఎవరు లేరు అని మీరు కూడా ఎవరు కూడా అనుకోకండి. మేము అందరం కూడా మీకున్నాం, మీరు మాకున్నారు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగైతే ఇప్పుడు దాకా నడిపించబడుతూ వచ్చారో మీరందరూ, అలాగే ముందు కూడా అలాగే నడిపించబడుతూ రావాలని మా ఒక కోరిక. అలాగే మా అందరి కోసం, మా కుటుంబం కోసం, ఆత్మిక జీవితం కోసం, మా అందరి కోసం మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, సంఘంలో, అన్ని విషయంలో ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మీరందరూ కూడా వస్తూ వచ్చారు, అందరిని బట్టి మీకు వందనాలు. ఈ కొద్ది మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, దాన్ని బట్టి మీరు మాకు సహకరించి నడిపిస్తూ రమ్మని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.